అత్యంత భక్తిభావంతో ఉండే క్షేత్రాల్లో ప్రథమ స్థానంలో ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం వెళ్ళగలిగినా, వెళ్ళలేకపోయినా ఎవరైనా ప్రసాదం తెచ్చి పెట్టగానే ఆ ప్రసాదాన్ని కూడా భగవంతుడిని చూసినంత పవిత్రంగా మనం చూస్తాం. అసలు ఆ లడ్డు పెడుతున్నప్పుడే ఆ లడ్డూలో ఉన్న మహత్యము, స్వామివారి మహత్యమో తెలీదు. తీసుకుంటున్నప్పుడే స్వామివారిని చూసిన ఆనందం ప్రతి భక్తుడి. అంత పవిత్రమైన ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు ఎంతో నియమనిష్టలు ఉండాలి కదా! మరి ఇప్పుడు మనం బయట వింటున్నది ఏంటి? నిజంగానే అన్ని రకాల పదార్థాలు కలపడానికి ఆస్కారం ఉందంటారా? పిలిచిన వెంటనే పలికే దైవం కలియుగంలో ఎవరైనా ఉన్నారు అంటే మనకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు. కలియుగ ప్రత్యక్ష దైవం, కలౌ వెంకటనాయక అనేటువంటి ఒక నానుడు కూడా ఉంది. మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాలైనటువంటి సంకల్పాలు, కోరికలు కోరుకుందామని చెప్పి స్వామివారి చెంతకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవేవీ గుర్తుండవు మనకి. నిజం. ఏవి గుర్తుండవు. అసలు ఆయన చూసిన పరమానందం ఏదైతే ఉంటుందో ఆ ఆనందంలో ఇవన్నీ మర్చిపోతాం మనం. ఆయన చూడటానికే కళ్ళు చాలవేమో, ఈ క్షణం చాలదు కదా అనుకునే ఒక తపనతో ఉంటాం. అలాగే వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉండేటువంటి ఒక మహత్యం ఏమిటి అంటే, మనం ఒక గంట సేపు స్వామివారు ఎదురుగా నిలబడి మొత్తం ఆపాదమస్తకం దర్శనం చేసుకున్న బయటికి వచ్చిన మరుక్షణం ఆ విగ్రహ రూపం అనేది మా కళ్ళ ముందు కనపడదు. అవును. అసలు ఎవ్వరికి ఎంతసేపటికి ఆభరణాలు ఇవన్నీ చూస్తున్నాం కానీ బయటకు వచ్చిన తర్వాత మరలా ఆ రూపం అనేది మన కళ్ళకి రాదు. మిగతా ప్రతి దేవాలయంలోనూ ఇది జరుగుతుంది కానీ తిరుపతిలో జరగదు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఇది మహత్యం. అది ఒక మాట చెప్పాలంటే ఆది శంకరాచార్య స్వామి వారు కూడా స్వామివారిని ఆరాధించినట్టుగా దాఖలాలు ఉన్నాయి. ఆది శంకరాచార్య స్వామి వారు పాదపీఠం వద్ద సకల ధనజన వశీకరణ సర్వాకర్షణ యంత్రాన్ని స్థాపించారనేటువంటి ఇది కూడా ఉంది. అలాగే భజ గోవిందం కూడా వెంకటేశ్వర స్వామి వారిది, ఈ మన ఆది శంకరాచార్య స్వామి వారు రాసిందే. కలియుగంలో ఒక మాట చెప్పాలి అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా తల్లి తండ్రితో పాటు సమానంగా ఎవరితన్నా చెప్పుకుంటారు అంటే వెంకటేశ్వర స్వామి వారితోనే. మనకి ఇప్పుడు అంటే చాలా వరకు తెలియదు కానీ పూర్వకాలంలో ఏ ఆపద వచ్చినా మొట్టమొదటిగా చిన్న క్లాత్ ఒకటి పసుపు పూసేసి తీసేసుకొని దాంట్లో 11 రూపాయలు పెట్టి ముడుపు కట్టేసి దేవుడి దగ్గర పెట్టేసేవాళ్ళు. ముడుపు కట్టాము, దేవుడి దగ్గర పెట్టేసేవాళ్ళు. అలాగే మనం చేసినటువంటి పుణ్యం మన బొటన వేళకి ఎలా వస్తుందో, పాదాలకు వస్తుందో, చేసిన పాపం తల నీలాలకు వస్తుంది. ఈ మెదడుతోనే కదా మనం ఏం పని చేసినా కూడా. కాబట్టి ఈ నీలాలలో ఈ పాపం అంతా కూడా ఇరుక్కుంటుందని ఆ నీలాలు పాపం కూడా ఆయనే తీసుకునేంత గొప్ప శక్తి వెంకటేశ్వర స్వామి వారు. మనం చేసేటువంటి ప్రతి పాపం కావచ్చు అన్నీ కూడా తీసుకొని సద్గతిని కలుగు చేసేటువంటి వాడు. వైకుంఠాస్తం అంటారు. వైకుంఠాన్ని నా పాదాలు ఇట్లా ఉంటుంది కదా, ఇది పట్టుకుంటే నీకు వైకుంఠమేరా అని చెప్పడమే ఈ పాదాలకు ఉండేటువంటి ఆ ముద్రకు ఉండేటువంటి పరమార్థం కూడా. నువ్వు ఇక్కడ శరణ పొందు పైకి వెళ్తావు, వైకుంఠంలో వెళ్తావు అని చెప్పడమే ఆ యొక్క వైకుంఠహస్తం కానీ కటిహస్తాన్ని కానీ ఉండేటువంటి పరమార్థం కూడా. అలాంటి పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం తిరుమలలో ఉండేటువంటి దేవస్థానంతో పాటు ప్రతి హిందువుల హృదయ మందిరంలో కులమైనటువంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారు. నిజంగా అంటే నాకు బాగా గుర్తు ఏంటంటేనమ్మా, మా నాన్నగారు మా చిన్నప్పుడు చనిపోయే సమయం ముందు దాదాపుగా చేదాటిపోయింది విషయం. ఆ సమయంలో కూడా మా అమ్మగారికి ఒక నమ్మకం అన్నమాట, వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే బాగుంటుందేమో, పోయి కట్టండ్రా అని ఇంటికి వెళ్ళే లోపల మా నాన్నగారు కాలం చేయడం అనేది జరిగింది. నిజంగా అంటే అప్పట్లో భగవంతుడిని ఎంత ఇదిగా నమ్ముతున్నారు అనేది అర్థమైపోతుంది మనకి. అలాగే పుట్టెంట్రుకలు కానీ, పుట్టెంట్రుకలు కూడా అక్కడ తీయడానికి అవకాశం లేకపోతే ఇంటి దగ్గర తీసి ముడుపు గట్టి పవిత్రంగా ఓ పక్కన పెట్టి, ఇప్పుడు అమెరికాలో ఉండే వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు, పక్కన పెట్టి అవి తీసుకొచ్చి మరలా స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది కళ్యాణ కట్టలో. అంత పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం హిందువులందరికీ ఒక హిందువులకి ఒక బ్రాండ్ అనమాట. ఓ మాట చెప్పాలంటే ఒక మార్క్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అత్యంత పవిత్రమైన అతి సంపదలు కలిగినటువంటి దేవాలయాల్లో తిరుపతి 2వ స్థానంలో ప్రపంచంలోనే ఉంది. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి వచ్చిన తర్వాత, అంతకుముందు మొదటి స్థానంలోనే ఉంది అంతవరకు కూడా. అంటే ఆయన సంపదని మన దగ్గర నుంచి తీసుకుంటూ మనకు మాత్రమే మరలా ఖర్చు పెట్టి ఇచ్చేంత స్థాయిలో ఉండేటువంటి ఒక దేవాలయం కూడా, ధర్మాధిక కార్యాలకు కూడా వాడేటువంటి దేవస్థానం.
అంత పరమ పవిత్రమైనటువంటి దేవస్థానంలో ఇతర దేశస్తులు రావాలంటే సమ్మతి పత్రం మీద సంతకం పెట్టి మరీ లోపలికి రావాలి. నేను ఈ దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పి సమ్మతి పత్రం మీద సంతకం పెట్టి రావాలి. దీంట్లో ఇతర మతస్థులు ఎప్పుడైతే మన ధర్మంలోకి వచ్చేసారో, ధర్మంలోకి రాల వాళ్ళు ధర్మ కార్యాలలో వాళ్ళని ఉద్యోగస్తులుగా నియమించారు. వాళ్ళేంటి జస్ట్ కూలీలే, ఉద్యోగస్తులు అంటే కూలీలు మాత్రమే, అంతే కదా. కూలీ వాడు ఏం చేస్తాడు, వాడి మతాన్ని వాడు నమ్ముకుంటే ఇక్కడ పనిచేస్తున్నాడు, దాంతోపాటు ఇక్కడుండే వాడికి కూడా పక్కవాడికి అంటిస్తూ ఉన్నాడు. అసలు వేరే మతస్థుల్ని మన ధర్మంలో పనిచేయడానికి మనం ఒప్పుకుంటున్నాము. మనం వెళ్ళి ఒక చర్చిలోనో లేదంటే ఒక మసీదులోనో పనిచేస్తామంటే చేయనిస్తారా? పని మనుషులుగా కూడా ఒప్పుకోరు. అసలు పని చేయడం దాకా కాదు గురువుగారు, మనం ఇలా బొట్టు కుంకుమ పెట్టుకొని లోపలికి అక్కడికి వెళ్తామంటే కూడా అనుమతించరు వాళ్ళు. అనుమతించరు, అసలు ఒక శత్రువుని చూసినట్టే చూస్తుంటారు. ఏదన్నా నిజంగానే వాళ్ళలో ఎవరితోనో అవసరం ఉండి మనం ఆ మతాన్ని నమ్ముతున్నామా, అక్కడ పనిచేస్తున్నామా లేదు, కేవలం ఏదో ఒక అవసరం లోపలికి వెళ్ళాలి అంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళు, కుంకుమ పెట్టుకున్న వాళ్ళు చర్చిలోకి రాకూడదు అనే పద్ధతులు కూడా బయట ఉన్నాయి. మరి అలాంటప్పుడు మన హిందూ సాంప్రదాయంలో ఇది లేకపోవడానికి కారణం ఏంటి? కారణం అంటే ఒకటేనమ్మా, రాజకీయం. ఇది ఖచ్చితంగా చెప్తాను. మన వాళ్ళు మాత్రం ఓ బక్రీదో ముసల్మాన్ పండగ రాగానే, లేదు ఒక క్రిస్టియన్ పండగ రాగానే టోపీలు తగిలించుకుంటారు, వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి విందులు వినోదాలు ఇస్తారు, వాళ్ళకి ఏవో ఆ పార్టీల పేర్లు కూడా ఏదో అంటుంటారు, అవన్నీ ఇస్తుంటారు. ఒక్కళ్ళు వాళ్ళు వచ్చి మన పండక్కి ఎవరైనా ఒక కానుక సమర్పించడం కానీ మన ప్రసాదం తినడం కానీ ఒక్కళ్ళు చేస్తారా? చేయించగలుగుతామా మనం? అలాంటప్పుడు మనం ఎందుకు చేయాలి? ఇది మన దేశం, మన హిందువుల దేశం, హిందూ దేశం. ఇండియా అనేటువంటి పదాన్ని కూడా తొలగిస్తున్నారు మనం ఈ మధ్య, భారతదేశం అనేటువంటి. అవునా? అంటే అలాంటి పరిస్థితుల్లో ఇతర మతాలు మన దగ్గర రాజ్యం వెళ్తున్నాయంటే అది హిందువుల చేతగానితనమా లేదంటే రాజకీయ కుటిలత్వమా అంటే హిందువుల చేతగానితనం అని ఒకటి ఒప్పుకుంటా. నిజంగా ఒక మాట చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులు చేతగాని వాళ్ళనే చెప్తా స్పష్టంగా. నిజం. దేనికంటే వాళ్ళు చేతగాని వాళ్ళు కాబట్టి ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి సింహాసనం మీద ఏదో శ్లోకం ఉంది కదా, కనక సింహాసన సునకము కూర్చుండబెట్ట వెనకడి గుణమేళ మాదురు కదరా సుమతి అని. సో కుక్కను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏం చేసింది? సింహాసనం మొత్తం గీకి పెట్టేసి వెళ్ళిపోయింది. అంటే హిందూ ధర్మం రాజు వెళ్తున్నటువంటి ఒక స్థానంలో ఒక వేరే మతాన్ని నమ్ముతున్నటువంటి, వేరే మతంలోకి వెళ్తున్నటువంటి, కేవలం బైబిల్ని మాత్రమే ఎక్కువగా ప్రధానంగా తీసుకొని వ్యవహరించేటువంటి, తన జీవన శైలిని నడిపించేటువంటి ఒక కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అంటే ఇక్కడ చాలామంది అనుకుంటారు కులమతాలు ఇక్కడ కూడా రేపుతున్నారని. కులమతాలు కాదు, ఏదైతే ఒక ధర్మం ఉందో ఆ ధర్మాన్ని ఇప్పుడు నీ చర్చికి వచ్చి నేను మొత్తం ప్రసాదం పెడతానంటే నువ్వు తింటావా? నువ్వు ఊరుకుంటావా? దీంట్లో కొత్తది ఇంకోటి వచ్చింది, జై భీమ్. అంటే ఎవ్వడికి హిందువుల మీద దాడి చేయడానికి ఒక అవకాశం కావాలి అంటే పాపం ఆయన దొరికారు, అంబేద్కర్ గారు. ఆయన తీసుకొచ్చి నిల్చోబెడుతున్నారు. అంబేద్కర్ గారు హిందువులకి ఏమన్నా యాంటీనా? ఆయన అవునా? కాదుగా. అందరికీ ఒకేలా రాశారుగా, రాజ్యాంగం మొత్తం అందరికీ ఒకటే రాశారుగా, అవునా? మరి రిజర్వేషన్లు అని చెప్తున్నారమ్మా. రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చారు? ఒకప్పుడు వెనకబడ్డ మతాల వాళ్ళకి, కులాల వాళ్ళకి ఇచ్చాము. దేనికంటే జ్ఞానం, సంపద మొత్తం, విద్య మొత్తం కూడా బ్రాహ్మణుల దగ్గరే దాచిపెట్టుకున్నారు. ఉన్నత కులాల వాళ్ళు మాత్రమే దాచిపెట్టుకున్నారు. వాళ్ళ దగ్గరే ఉన్నాయి, మాకు లేవు కాబట్టి మాకు రిజర్వేషన్లు కావాలని అన్నారు. అంటే దీన్ని బట్టి నువ్వు చెప్పకుండానే అగ్ర కులస్తుల వాళ్ళు జ్ఞానవంతులు అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావుగా, నువ్వు అజ్ఞానం అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావుగా, అంతే కదా. మరి ఇప్పుడు జ్ఞాని అని నేను అయ్యాను అని చెప్పి చెబుతున్నావు కదా, మరి జ్ఞాని అయినప్పుడు నీకు రిజర్వేషన్లు దేనికి? వద్దు కదా. అంబేద్కర్ గారు కూడా ఎంతవరకు కొంతకాలం వరకు రాస్తే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళ లబ్ధి కోసం దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. మీకు రిజర్వేషన్లు. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది అదే కదా, అవునా? రిజర్వేషన్ల కోసమని గొడవలంతా జరిగినాయి అక్కడంతా. ఆ వంక పెట్టి వేరే కారణాల వల్ల కూడా మొత్తం యుద్ధాలు జరిగినాయి, అంతా నాశనం చేసి పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశం కావచ్చు, మన హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి నాయకులు తప్ప వేరే ఇతర మతస్థులు ఎవరైనా వస్తే, మరో పాకిస్తాను, ఈ వీళ్ళు ఉంటారు కదా క్రిస్టియన్స్ దేశం ఏదో ఉంటారు, ఆ దేశంలా ఇజ్రాయిల్ లాగా, మరో ఇజ్రాయిల్ లాగా
మరో పాకిస్తాన్ లాగా మారిపోయేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి హిందువులందరూ కూడా. దేనికంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి యుద్ధం జరుగుతున్నటువంటి రామజన్మభూమిలో బాలరాముణ్ణి ప్రతిష్ఠ చేసిన చోటనే హిందువుగా నిలుచున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం గెలవలేదు అంటే నువ్వు హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. అవునా? అక్కడే ఓడిపోయింది కదా. అక్కడ నువ్వు ఓడిచ్చావు అంటే 500 సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి యుద్ధానికి వచ్చినటువంటి ప్రతిఫలానికి నువ్వు ఇచ్చినటువంటి ఫలితం ఏంటి? అక్కడ మోడీ గారు ఓడిపోలా, హిందుత్వం మొత్తాన్ని ఓడిచ్చారు అక్కడ. ఇలాంటివే జరుగుతున్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుంది? కొవ్వు, ఫిష్ ఆయిల్, చేప నూనె అవా తీసుకొచ్చి పెట్టేది.